హైదరాబాద్ పంజాగుట్ట ప్రమాదం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య తాత కన్నుమూశారు. 18 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మధుసూదనాచారి ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 1న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి రమ్య మృతి చెందగా చిన్నారి బాబాయ్ రాజేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన తండ్రి మధుసూదనాచారి, రమ్య తల్లి రాధిక, రాజేష్ సోదరుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధుసూదనాచారి ఇవాళ కన్నుమూయడం, వారి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఇప్పటికే రాజేష్, రమ్య లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో కుటుంబ పెద్ద కూడా దూరమవడం పెను విషాదంగా మారింది. విషాదం వెంటాడడం కాదు, ఇనిషియల్గా యాక్సిడెంట్లో కూడా మా ముద్దురు తమ్ముడు రమేష్ చనిపోయాడు. ధైర్యంగా ఉన్నామన్నారు, తట్టుకోలేని విషయము అయినా తప్పని పరిస్థితి. ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నా మిగతా వాళ్ళని కాపాడుకోవాలని. కానీ దాని తర్వాత నా కూతురు అల్లారు ముద్దుగా అసలు కాళ్ళు కింద పెట్టకుండా పెంచిన నా కూతురు, నా బంగారు తల్లి రమ్య, నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచానంటే అసలు దాని గురించి ఆలోచించిన క్షణం లేదు. అంత అల్లారు ముద్దుగా పెంచిన నా బంగారు తల్లి ఇప్పుడు నాకు లేదు. దీనికి ఆ 9 రోజులు నరకం అనుభవించాను. నరకము ఎందుకంటే మా పాప చాలా, దాన్ని చూస్తేనే నాకు నా ఒళ్ళు పులకించే పాప. బెడ్ మీద ఉంటే ఇక్కడైనా కళ్ళు తెరుస్తాను ఎంతో ఆశగా చూశాను. యాక్చువల్గా నేను ఆ రోజు మీతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఇనీషియల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు నీమ్స్ హాస్పిటల్కి వచ్చాను. నీమ్స్ హాస్పిటల్కి వస్తే నా పాపని నీమ్స్ హాస్పిటల్లో కూడా బయట అక్కడ ఉంచి వాళ్ళు ఈ హాస్పిటల్లో కూడా ఇక్కడ ఈ పాపకి మేము వైద్య సదుపాయం అందించలేము, ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి తరలించాలని. అప్పుడు మాకు ఒక కన్ఫ్యూజన్, అది ఏ హాస్పిటల్కి తరలించాలి, ఈ పాప ఎక్కడ సేవ్ అవుతుంది అనే పెద్ద కన్ఫ్యూజన్. అది ఈ కన్ఫ్యూజన్లో కూడా అక్కడ కన్ఫ్యూజన్లో కూడా ఉండాలా, ఇక్కడ నా తల్లిదండ్రులు, నా వైఫ్ ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చి కాపాడుకోవాలా తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక్కగానొక్కడు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రి అనేది వాళ్ళ ట్రీట్మెంట్ ఒక మంచిగా అంత ఒక కాన్ఫిడెన్స్ ఉంటే అది ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది ఒక ప్రజలకి. ప్రభుత్వం నుంచి మంచి సహాయం ఉంటుందిలే అన్న ఒక ఆశ ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. నీమ్స్ హాస్పిటల్లో అక్కడ పెద్ద కన్ఫ్యూజన్. అక్కడ ఏ హాస్పిటల్ పంపించాలనేది మా రిలేటివ్స్తో డిస్కస్ చేసి నేను కేర్ హాస్పిటల్ పంపించాలని డిసైడ్ అయిపోయి అక్కడి నుంచి మా పాపని కేర్ హాస్పిటల్ పంపించమని చెప్పేసి పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చి యశోద హాస్పిటల్ పరిస్థితి చూస్తే యశోద హాస్పిటల్లో కూడా మేము ఇక్కడ వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఎంతో, నేను నా ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులు ఎంతో ప్రయాసాలకు వచ్చి వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేయడానికి వాళ్ళకి మేము క్రెడిట్ కార్డు ద్వారా మనీ పే చేసి జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత నా వైఫ్ రాధిక, నా తమ్ముడికి కొంచెం అంటే వాళ్ళు ఇంకా బెడ్ మీదనే, అంటే హాస్పిటల్లో ఇంకా బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మా ఫాదరు జూలై 1 నుంచి ఇప్పటి వరకు మృత్యుతో పోరాడి మమ్మల్ని ఎంతో క్రమశిక్షణమైన పెంచిన మా ఫాదరు ఇప్పుడే 5:35 నిమిషాలకి తెలిసింది తను ఇక లేరని. ఇది హైదరాబాద్ చరిత్రలో అతి దురదృష్టకరమైన సంఘటన. ఇది ఈ సంఘటన జరిగినప్పుడు యాక్చువల్గా మా బ్రదర్ ఫ్రంట్ సీట్లో కూర్చుని తెలిసింది, రాజేష్. మా ఫాదర్ బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. బ్యాక్ సీట్లో కూర్చున్న మా ఫాదర్కే తనకి రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి, షోల్డర్ ఫ్రాక్చర్ అయింది, ప్లస్ ఇది మొత్తం ఇదంతా ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఇంత ఫ్రాక్చర్ ఒక బ్యాక్ సీట్ కూర్చున్నదిగా తగిలిందంటే వాళ్ళు ఆ 6 రాక్షసులు ఎంత నిర్లక్ష్యంగా రోడ్డు మీద డ్రైవ్ చేశారు. వాళ్ళకి అసలు ఒక సోయి అనేది ఏమైనా ఉందా? ఎందుకంటే మద్యం మత్తు వాళ్ళని ఎంత ఆవహించింది. వాళ్ళకి
డబ్బులు బాగుండి మదం ఎక్కిన రాక్షసులు వీళ్ళని మామూలు కాదు, రోడ్డు మీద నడి రోడ్డు మీద హైదరాబాద్ పంజగుట్ట మీదనే వాళ్ళని ఉరిదీస్తే కానీ అసలు దీనికి ఒక మన ప్రజలకి అందరికీ ఒక శాంతి చేకూరదని నేను అనుకుంటున్నానండి. అంత్యక్రియ విషయాలు కూడా నేను ఇంకా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది కుటుంబంలో కూడా ఒక్కరిని కాదు, ఈ యాక్సిడెంట్లో కూడా మా కుటుంబం మొత్తము సర్వనాశనం చేసిన సంఘటన ఇది, సర్వనాశనం చేసిన సంఘటన. ఈ సంఘటన లోపల నేను ఒక డిసిషన్ తీసుకోవాలంటే కూడా చాలా కష్టతరంగా ఉంది. ఎందుకంటే ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి అని దాని విషయంలో పట్టినే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నేను మా సెకండ్ బ్రదర్ రమేష్తో మాట్లాడిన తర్వాత నేను ఫాదర్ యొక్క ఫినరల్ ఎక్కడ అనేది ఆలోచిస్తాం అనుకుంటున్నాను. ప్రభుత్వము సహకారం చేస్తామని హామీ మాత్రం ఇచ్చిందండి. అది ఎంతవరకు నెరవేర్చుకుంటుందో మన ప్రజలందరూ ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళకి ఈ కేసు అంతా తెలుసు. అలాంటి దోషులకు ఎలాంటి శిక్ష పడుతుంది. ఎందుకంటే నాతో పాటు మా తమ్ముడు ఐటీ ఇంజనీరు, నేను ఐటీ ఇంజనీర్ని. అదే రోడ్డు మీద ఎన్నో సందర్భాలు ట్రావెల్ చేశాము. నాతోటి ఎంతమందో ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆ రోడ్డు మీద ఎంతోమంది ట్రావెల్ చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళకి అందరికీ ఒక కనువిప్పు కావాలి. దీని విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రతి నా యొక్క ఐటీ మిత్రులు, మా తమ్ముడు యొక్క ఐటీ మిత్రులు, యావత్ ప్రపంచం చూస్తుంది. దీని మీద యాక్చువల్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటారు. కానీ ఎంతవరకు అభివృద్ధి చెందింది అనేది వాళ్ళు తప్పకుండా వాళ్ళందరూ వాచ్ చేస్తుంటారు. ప్రభుత్వము ఈ సంఘటన మీద ఎలాంటి సహాయం అందిస్తుందని ప్రతి ఒక్కరూ వాచ్ చేస్తున్నారు. అది ఆ విషయంలో ప్రభుత్వం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. క్షణక్షణము తెలుసుకుంటాం జరిగిందండి. ట్రీట్మెంట్ అనేది డాక్టర్ మణిమాల మేడం గారు, మేము అన్ని విధాలా తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని తెలిసింది. కానీ యాజ్ ఎ సన్ ఐ హ్యావ్ మై ఓన్ టెన్షన్స్. తన గురించి తెలుసుకుంటే మణిమాల మేడం గారు ఇండియాలోనే ఒక టాప్ డాక్టర్ అని తెలిసింది. తను ఏఎంసీ అంటే ఐసీయూ అనే కాన్సెప్ట్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన డాక్టర్ అని తెలిసింది. సో అది ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. అదే విషయంలో కూడా మా ఫాదర్కి ఇనీషియల్గా కొందరు డాక్టర్లు వైద్యం అందించారు. వాళ్ళ ప్రకారము యాక్చువల్గా మా ఫాదర్ తప్పకుండా కోలుకోవాలి. ఎందుకంటే డాక్టర్ సునీల్ గారు, డాక్టర్ రామ్మోహన్ గారు డాక్టర్ సునీల్ గారు షోల్డర్ ఫ్రాక్చర్ లోపల ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది మా డాక్టర్ రామ్మోహన్ గారు మ్యాండలిన్ ఫ్రాక్చర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు యాక్చువల్గా మా ఫాదరు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇనిషియల్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తను అవుట్ ఆఫ్ డేంజర్ అనుకున్నాము. ఆఫ్టర్ దట్ దే కమ్ టు నో దట్ యాక్చువల్లీ కిడ్నీ డయాగ్నోసిస్ చేయాలని చెప్పారు. కిడ్నీ డయాలసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, సడన్గా ఒక రోజు 4 o'clock ఫోన్ చేసేసి ఇది హార్ట్ అరెస్ట్ అయిందని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ రికవర్ చేశామని చెప్పారు. రికవర్ చేసిన తర్వాత మళ్ళీ తను కోలుకుంటాడని ఆశించాము. కానీ ఈరోజు 5:35 వాళ్ళు మళ్ళా హార్ట్ అరెస్ట్ అయిందని చెప్పారు. సో కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు 5:35 మాకు తెలిసింది మా ఫాదరు మాకు లేరని. మమ్మల్ని మా కుటుంబం మొత్తాన్ని దుఃఖంలో ముంచేసిందండి. రాధిక మేడము నడవలేని స్థితి, తను ఇప్పుడు మంచానికే పరిమితమైన స్థితి అండి. అంతేకాదు తనను ఓదార్చడానికి తన హస్బెండ్ తన దగ్గరికి రాలేని స్థితి. ఎందుకంటే నేను నా తండ్రిని కాపాడుకోవాలన్నా, నా బిడ్డ లేదని నా బిడ్డ లేని కాలు విరిగిన నా భార్యతోని తను ఓదార్చించన అలాంటి కఠినమైన పరిస్థితి. ఇంతటి కఠినమైన పరిస్థితి ద వరస్ట్ ఎనిమీ కూడా రావద్దని నేను కోరుకుంటున్నాను.